నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సిఎన్ వార్తలు. ఎస్సిఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించవద్దు, ఏఎస్పీ రాజేష్ మీనా. హరిహర క్షేత్రం మలనగుట్టలో అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళీధరెడ్లు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాన్ని శనివారం రాత్రి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీవల్లి దేవసమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ లోకల్యార్థం నిజామాబాద్కు చెందిన వేద పండితులు మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళీధరెడ్డి దంపతుల సంపూర్ణ సహకారంతో గురుస్వామి మూర్తి, కోశాధికారి సామ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తి ప్రముఖుల మధ్య జరుపుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి నిర్మల్ పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల పట్టణ ప్రజలు, అయ్యప్ప సేవా సంస్థ అధ్యక్షులు బద్రి శ్రీనివాస్, గురుస్వాములు సాయి, యువరాజ్, దేవేంద్ర రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
అనుకన్న చిన్నవాడు అనేది కన్నగడే కనగనమునన్నవాడు పాండునాధారము ఓంగాయ సుబ్రహ్మణ్యాయ మంగళం కూర్చోండి కూర్చోవాలి. ఇప్పటి వరకు ఓపికతో ఉన్నారు కదా. మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్పీ రాజేష్ మీనాతో పాటు సోన్ సిఐ గోవర్ధన్ అతడిలో శనివారం రాత్రి పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ నుండి ఖానాపూర్ వెళ్తున్న వాహనాలు తనిఖీ చేశారు. అనుమానిత వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. మైనర్ డ్రైవింగ్ కేసులు, సరైన పత్రాల వాహనాలపై స్పాట్ చార్జ్ నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కల్పించవద్దని అవగాహన కల్పించారు. స్థానిక గుట్టవీరన్న కళ్యాణ మండపంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న పోతులూరి వీరభద్ర స్వామి బుర్రకథ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. నాయుడువాడ పంచశిల్పి విశ్వభవన సంఘమాత్రంలో 5 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శనివారం గోవిందమాంబ సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుర్రకథ కళా బృందం నారాయణాచార్యులు, శిష్య బృందం, పట్టణ సర్వకార సంఘమాత్రం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శి వడకపురం శ్రీనివాస్, పులాస భరత్, సింహరాజు, సాగర్, కనపర్తి విఘ్నేష్, శ్రీ రాము నరేష్, నాంపల్లి శ్రీనివాస్, కట్ట నరసింహాచారి, ఇనుగుర్తి శంకరయ్య, వంగల అశోక్, కాలనీ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను పుట్టింది సరస్వతి నది తీరమా, నేను జన్మించిన నా తండ్రి మరణించాడట. ధర్మమత్రి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మ ఆదేశాల ప్రకారం సారంగపూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఎస్ఐ శ్రీకాంత్ పోలీసు సిబ్బందితో కలిసి నాకాబందీ నిర్వహించారు. నాకాబందీలో భాగంగా వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. మైనర్ డ్రైవింగ్ కేసులు, సరైన పత్రాలు లేని వాహనాలపై స్పాట్ ఛానల్ విధించారని ఎస్ఐ తెలిపారు. అడెల్లి పోచమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారికి బోనం, ఓడిబియ్యం సమర్పించి కోరికలు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దేవస్థానం భోజాగౌడ్, ధర్మకర్తలు, స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటీవల జరిగిన అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మీ గానమే నా ప్రాణం అఖండ భజన కార్యక్రమానికి హాజరైన జాతీయ అధ్యక్షుడు రాజు దేశపాండేను జిల్లా శాఖతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ నాయకులు పాల్గొన్నారు. సనాతన హిందూ సాంప్రదాయ వ్యవహారంలో నడుస్తున్నటువంటి వ్యవహారికులందరి యొక్క భాషగా భావించి దీన్ని ఒకసారి వినాల్సిందిగా కోరుతున్నాం. అఖండ భారతాన్ని ఐందవ రారాజుగా ఆనాటి ఛత్రపతి ధర్మపాలన చేస్తే ఈనాడు ఈ ఛత్రపతి దేశపాండే రారాజుగా అఖిల భారతాన్ని అయ్యప్ప దీక్ష ప్రచారం చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తున్న నీ తీరుకు అందరం దాసోహమే. అయ్యప్ప దీక్ష అంటే కఠిన నియమాల మాల. గతంలో మండల కాలమే ఆయన స్మరణ ఉండేది. ఈరోజు వార్షిక కాలం మొత్తం స్వామి స్మరణ సంకీర్తనతో ఊరు వాడ మారుమూల ప్రాంతాల్లో శరణు ఘోషతో అయ్యప్పలందరినీ ఐక్యం చేస్తున్న నీ సంకల్పానికి మా కృతజ్ఞతలు. నేతాజీలా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో నివసించాలని మా అందరి పక్షాన నిర్మల్ జిల్లా పక్షాన మీ సైన్యం కోరుకుంటుంది. సైనికుడిపై సర్వత్రా మా అందరి యొక్క శక్తిని ఒడబోసుకొని ముందుకెళ్లాలని నీకు పాదాభివందనం చేసుకుంటుంది. ఇటీవలే విడుదలైన సిఎస్ఆర్ నెట్ ఫలితాల్లో సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని కపేష్ రాణిక అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎంపికైంది. తండ్రి మోహన్ కూతురు శ్రావిక చదువు పట్ల ఆసక్తి చూపి ట్రైనింగ్ పనిచేస్తూ కుమార్తెను చదివించారు. సౌత్ సెంట్రల్ క్యాంపస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి నెట్ రాసింది. సిఎస్ఆర్ నెట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో జాతీయ స్థాయిలో 42 ర్యాంక్ సాధించింది. చదువుకు పేదరికం అడ్డు కాదని తన తల్లిదండ్రులు శోభమోహన్ల కష్టాన్ని అర్థం చేసుకుని అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎంపిక కావడంతో మండల నాయకులు శ్రావికను అభినందనలు తెలిపారు. శ్రీ సరస్వతి జ్ఞానమందిర్ ఎస్ఎస్సి బ్యాచ్ 1999-2000 పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. రజోత్సవ కార్యక్రమాన్ని బాలాజీలో జరుపుకున్నారు. పాఠశాల వ్యవస్థాపన మల్లేష్ ముదుల్కర్ ధనపతి అంబానాథ్తో ఈ కార్యక్రమం ఘనంగా జరిపారు. ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, వెంకట్, సురేష్, సురేఖ, హేమ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ విద్యార్థులకు సలహాలు సూచనలు చేశారు. సారంగపూర్ మండలి లక్ష్మీపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంగా 5 రోజులుగా నిర్వహిస్తున్నారు. మోట అమ్మవారి ఉత్సవమూర్తి విగ్రహాన్ని సోన్మండలోని గోదావరికి తీసుకెళ్లి గోదావరి నీటితో శుద్ధి చేసుకుని తీసుకురావడం జరిగింది. అమ్మవారిని 5 గ్రామాలు ఊరేగింపు చేయడం జరిగారు. ఆదివారం నాడు గౌడ కులస్తులు పోచవ బోనాలు తీయడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అనంతరం గ్రామంలోని గౌడ కులస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు ఆలయ ప్రాంగణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని గౌడ కులస్తులు పలువురు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించవద్దు, ఏఎస్పీ రాజేష్ మీనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.